ఈ రోజున మన యొక్క టాపిక్ మీ అందరికి కూడా అర్థమైపోయి ఉండొచ్చు కదా. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. 5 పాయింట్స్ నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం. ఈ 5 విషయాలు ఈ యొక్క చిన్న లేఖనంలో నుంచి మనం నేర్చుకుందాం. అందరం కూడా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ యొక్క కృపా సింహాసనానికి వస్తున్నాం. మా స్థానంలో మాకు బదులుగా మీ కుమారుని బలి ఇచ్చి మీరు మా జీవితంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి వందనాలు. మిమ్మల్ని ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులు. ఎందుకంటే మీరు దోషిని నిర్దోషిగా తీర్పు తీర్చగలిగినటువంటి వాడవు. మీరు న్యాయవంతుడవు నాయన. మీ న్యాయాన్ని బట్టి, మీ యొక్క నీతిని బట్టి మీ కుమారుని బలి ఇచ్చి మాకు పాప క్షమాపణ అనేటటువంటి కరుణ కటాక్షాన్ని దయచేశారు. కాబట్టి మీ బిడ్డలుగా, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారిగా, మిమ్మల్ని వెంబడించే వారిగా ఈ లోకంలో మేము చేసేటటువంటి పనులకి మా యొక్క కర్తవ్యం, మా బాధ్యతలు మీరు మాకు మరలా జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు మేము నేర్చుకునేటటువంటి యొక్క అంశాన్ని మేమందరం కూడా జాగ్రత్తగా గ్రహించి మా జీవితంలో మేము పాటించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇయుడి అనేటటువంటి, ఆతిథ్యం చేయుడి అనేటటువంటి మాట మనం ఇక్కడ చూసుకున్నాం. వాస్తవానికి ఇంకా వేరే ఈ యొక్క తెలుగు వర్షన్స్లో ఈ విధంగా రాయబడి ఉంది, సనగకుండా పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి అనేటటువంటి ఒక కాంటెంపరీ వర్షన్లో చెప్పబడింది అనమాట. ఇంకొక తెలుగు వర్షన్లోనే ఈ విధంగా చెప్పబడింది ఏంటంటే, ఏమాత్రం సనుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి అనేటటువంటి ఆజ్ఞ. దేవుడు పేతురు ద్వారా అక్కడున్నటువంటి సంఘాన్ని ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యం ఇంగ్లీష్ భాషలో కొన్ని వర్షన్స్లో మనం ఆ యొక్క ఎంఫసిస్ చాలా క్లియర్గా చూస్తాం. NIV అనేటటువంటి దాంట్లో ఈ విధంగా రాయబడి ఉంది, ఆఫర్ హాస్పిటాలిటీ అనేటటువంటి మాట. ESVలో షో హాస్పిటాలిటీ అనేటటువంటి మాట మనం చూస్తాం. అలాగే KJV అనేటటువంటి వరల్డ్ ట్రెడిషన్ వర్షన్లో ఏ విధంగా ఉందో తెలుసా అండి, యూజ్ హాస్పిటాలిటీ టు వన్ అనదర్ వితౌట్ గ్రడ్జింగ్ అనేటటువంటి మాట. NASB అనేటటువంటిది చాలా క్లోజ్, ఈ యొక్క మూల భాషకి చాలా దగ్గర సంబంధం, వర్డ్ టు వర్డ్ తర్జుమా చేసేటటువంటి ఆ యొక్క వర్షన్ NASB. దాంట్లో ఏ విధంగా ఉందంటే, బీ హాస్పిటబుల్, ఆతిథ్యం అనేటటువంటి విధంగా మీరు ఉండాలి అనేటటువంటిది ఇక్కడ చూస్తున్నారు. NLT అనేటటువంటిది ఇంకొంచెం వేరే ఒక ఫోకస్ ఏంటంటే, కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధంగా చేసేటటువంటి తర్జుమా, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనమాట. చేర్ఫుల్లీ షేర్ యువర్ హోమ్ అనేటటువంటి మాట ఉపయోగించారు ఆతిథ్యం అనేటటువంటి పాయింట్ దగ్గర. ఇంకొక తర్జుమాలో బీ హాస్పిటబుల్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, ఆఫర్ హాస్పిటాలిటీ, షో హాస్పిటాలిటీ, యూజ్ హాస్పిటాలిటీ, చీర్ఫుల్లీ షేర్ యువర్ హోమ్, లేకుంటే ఆతిథ్యం చేసుకోండి, ఆతిథ్యం చేయుడి, అతిథి సత్కారం చేసుకోండి అనేటటువంటి పాయింట్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే ఆతిథ్యం, సనుక్కోకుండా ఆతిథ్యం చేసుకోవాలి అనేటటువంటిది ఈరోజు టాపిక్, రైట్. దీంట్లో నుంచి ఒక 5 విషయాల్ని మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఇంతకుముందు మీరు చదివినటువంటి 26వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు రైట్ ఆ యొక్క శిష్యులకి ఇచ్చినటువంటి ఆతిథ్యం మనం అక్కడ గమనించవచ్చు, రైట్. అలాగే క్రీస్తుకి శిష్యులకి ఆ విధంగా పస్కాన్ని భుజించడానికి అక్కడున్నటువంటి ఒక వ్యక్తి, ఆ పేరు కూడా మెన్షన్ చేయలేదు, ఆ వ్యక్తి ఆ రూమ్ అంతా కూడా ఫర్నిష్ చేసి మరి సిద్ధపరిచి వీళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హాస్పిటాలిటీ అనేటటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
ఏషియన్ కాంటినెంట్లో ఇది చాలా సుపరిచితమైనటువంటిది. అందుకే ఈ ఏషియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి భారతదేశం కూడా ఈ ఆతిథ్యం అనేటటువంటి దాంట్లో ఒక మెట్టు పైనే ఉందని చెప్పొచ్చు. అతిథి దేవో భవ అంటారు, రైట్, అనేటటువంటి పాయింట్ కూడా. అతిథుల్ని ఒక రకంగా ఎంతో గౌరవపూర్వకంగా చూసుకునేటటువంటి కల్చర్లో మనం ఉన్నాం. అయితే దీనికి తోడుగా క్రైస్తవ కల్చర్ లేకుంటే క్రైస్తవ సిద్ధాంతాలు మనల్ని ఇంకెంత ప్రేరేపణ చేయాలి, బలపరచాలి అనేటటువంటిది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, రైట్. ఈ యొక్క భారతదేశంలో ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని ఒకవేళ ఇంకా ఈ యొక్క అతిథి సత్కారంలో లేకపోతే, లేకుంటే ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా నన్ను నేను కనపరుచుకోకపోతే మనల్ని మనం మరలా పరీక్ష చేసుకొని ఆతిథ్యాన్ని కట్టుబడేటట్లుగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా? 5 విషయాలు. మొట్టమొదటిగా ఆతిథ్యం అంటే ఏంటో మనం చూద్దాం. ఎవరికి ఆతిథ్యం చూపించాలో రెండో విషయం. మూడో విషయం ఏ విధంగా ఆతిథ్యం చూపించాలి అంటే అనేటటువంటిది. 4వ పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ రీజన్, ఎందుకు ప్రజలు ఆతిథ్యం చేయడానికి కష్టపడతారు లేకుంటే ఇష్టపడరు. 5వది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షోయింగ్ హాస్పిటాలిటీ. ఆతిథ్యం చూపించడం వల్ల నీ జీవితంలో నా జీవితంలో కలిగేటటువంటి ధన్యతలు, ఆశీర్వాదాలు, ఈ 5 విషయాలని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నెంబర్ 1, ఆతిథ్యము అంటే ఏమిటి? ఆతిథ్యం, హాస్పిటాలిటీ అనేటటువంటి మాటకి మూల భాషలో కనుక మనం గమనిస్తే ఈ ఆతిథ్యము అనేటటువంటి మాటకి ఉన్నటువంటి అర్థం చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను అనుకుని ఊహించుకునేటటువంటి పదం కాదు ఇది. ఏంటి తెలుసా అండి? ఆతిథ్యం అంటే ఫిలోక్సెనాస్, అంటే లవింగ్ ద స్ట్రేంజర్స్. ఫిలో అంటే లవ్, వన్ ఆఫ్ ద లవ్. ఆ లవ్ అనేటటువంటి పదానికి వాడబడినటువంటి ఒకానొక పదం అది. లైక్ జనాస్ అంటే స్ట్రేంజర్. అంటే అర్థం ఏంటంటే హాస్పిటాలిటీ అంటే నీకు తెలియనటువంటి వ్యక్తిని, అపరిచితుడిని, రైట్, వేరే వ్యక్తిని, నీకు సంబంధం లేనటువంటి వ్యక్తిని నువ్వు నీ యొక్క అంటే ప్రేమతో ఆ వ్యక్తికి అన్నీ కూడా చేయడం, నీకున్నటువంటి పంచుకోవడం అనేటటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. ఇంకో విషయం మనం ఏం చూడవచ్చు అంటే జనరస్ టు గెస్ట్స్, అంటే మన దగ్గరకు వచ్చినటువంటి అతిథులకి దాతృత్వంగా, ధారాళంగా మన ఇంటిని, మనకున్నటువంటి వనరుల్ని దారపోయడం, అది ఆతిథ్యం, రైట్. ఈ విషయం కనుక మనం బైబిల్లో కనుక గమనించినట్లయితే చాలామంది మనకు కనిపిస్తారు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు కూడా అనేక మంది ఆతిథ్యం అనేటటువంటి దాంట్లో టాప్ లిస్ట్లో ఉంటారు. వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? బైబిల్లో ఆతిథ్యం ఇచ్చేటటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు ఆ వ్యక్తి ఎవరంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి మన యేసయ్య. దేవుడు ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడు. ఆయన అందరికీ కూడా తన యొక్క వనరుల్ని, తనకున్నటువంటి ప్రతి ఒక్కటి ఇచ్చేటట్లుగా మనం చూస్తున్నాం. మానవుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, రైట్. తన దగ్గరికి వచ్చినటువంటి 3 వ్యక్తులకి ఆయన హడావుడిగా తొందరగా శ్రేష్టమైనటువంటి మాంసంని, అలాగే వాళ్ళందరూ కూడా భుజించడానికి రొట్టెల్ని శారా తయారు చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఆ 3 కూడా తినేదాకా చూసి, రైట్, వాళ్ళు తృప్తిగా భోజనం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే లోతు కూడా ఆతిథ్యం ఇచ్చేటటువంటి విషయంలో చాలా తారాస్థాయిలో ఉన్నాడు, రైట్. అబ్రహాముకు సమీప బంధువుడైనటువంటి లోతు ఇతరులకి, తన ఇంటికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అలాగే ఎలీషా సమయంలో, కరువు ఉన్నటువంటి సమయంలో, రైట్, ఎలీషా అటు ఇటు వస్తున్నప్పుడు ఒక స్త్రీ తన ఇంటి దగ్గర ఒక ఇల్లు కట్టించి మరీ అప్పుడప్పుడు వచ్చేటువంటి దైవ సేవకునికి ఒక రూమ్ని ఏర్పాటు చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. న్యూ టెస్ట్మెంట్లో కూడా మనం చూసినట్లయితే పేతురు ఒక ప్రాంతానికి వెళ్తాడు సువార్త ప్రకటనలో. అక్కడ సీమోన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. బైబిల్లో సీమోన్ అనేటటువంటి వాళ్ళు 3-4 ఉన్నారు, రైట్. అయితే ఆ వ్యక్తి కూడా పేతురికి ఆతిథ్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తే ఎంత స్థాయిలో పేతురికి ఆతిథ్యం ఉందంటే, పేతురు అక్కడికి శతాధిపతి దగ్గర నుంచి వచ్చినటువంటి 3 కూడా పేతురు స్వయాన వెల్కమ్ చెప్పి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఆ స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోవాలి.
జాన్ పైపర్ గారు తన యొక్క చర్చ్లో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని చెప్తాడు. జాన్ పైపర్ అంటే ఎవరు? బెత్లెహేమ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేటటువంటి ఆ యొక్క సంఘానికి పాస్టర్గా ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవ ప్రజల్ని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన దేవుని మహిమ కోసం మనం సృష్టింపబడ్డామని, అప్పుడే ఆయన మహిమ కోసం జీవించినప్పుడే మనం సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి ఉంటామని చెప్పినటువంటి వ్యక్తి. దాన్ని చాలా ఎక్కువగా ప్రాపగేట్ చేసినటువంటి వ్యక్తి. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, వాళ్ళ సంఘంలో ఒక 6 మంది వచ్చినప్పుడు ఒక లేడీ వాళ్ళందరినీ 6 మెంబర్స్ని కూడా తన ఇంటికి భోజనానికి పిలుస్తుంది. ఈ యొక్క లేడీ వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు, రైట్? ఆమె మొత్తం వాళ్ళ యొక్క ఇల్లు చాలా పెద్దగా ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లులు. లివింగ్ రూమ్ అంటే మనకి హాల్ అనమాట, కిచెన్ వేరే ఉంటుంది, రైట్? మిగతా రూమ్స్ వేరేగా ఉంటాయి. అయితే వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ఈ ఒక్క వ్యక్తే సనుక్కోకుండా కొనుక్కోకుండా చాలా స్ట్రాటజిక్గా, అంటే మంచి ప్లాన్డ్గా వాళ్ళు వచ్చినప్పుడు ఏమేమి చేయాలని అన్నీ ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడా చూసుకుంటుంది. 6 మంది కూడా షాక్ అయిపోతారు. కాబట్టి ఆతిథ్యం అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఒక చిన్న గమనిక మనం చూడాలి. ఎగ్జార్టేషన్, ఆతిథ్యం అనేది అక్కడ. ఆతిథ్యం అన్నప్పుడు చాలాసార్లు కొంతమందిలో ఉన్నటువంటి తప్పుడు అవగాహన ఏంటి, మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఆతిథ్యం అంటే మనం ఇచ్చినటువంటి భోజనం ప్రాథమికమైనది కాదు, మనం రిసీవ్ చేసుకునేటటువంటి విధానం ప్రాథమికమైనది, రైట్? నువ్వు నాన్ వెజ్ ఇస్తున్నావా, వెజిటేరియన్ ఇస్తున్నావా అనేటటువంటిది ఇమ్మెటీరియల్. అసలు అది క్వశ్చనే కాదు, ప్రశ్ననే కాదు అసలుకి. అది చాలాసార్లు ఆతిథ్యం అంటే మనం ఏమనుకుంటామంటే, ఒక నాన్ వెజ్ మనం పెట్టి వాళ్ళకి అతిథులకి ఇచ్చినప్పుడు వాళ్ళు తిన్నప్పుడు అది ఆతిథ్యం అనుకుంటాం. కాదు 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 ప్రేమ అనేటటువంటిది ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ అనమాట. వేరే వ్యక్తులు వస్తున్నప్పుడు వాళ్ళు రిసెప్టివ్గా ఉండాలి, మనం అంగీకరించే వారిగా ఉండాలి. వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా కంఫర్టబుల్ జోన్లో వాళ్ళు ఉండగలగాలి. మన ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి, స్వేచ్ఛగా ఉండగలగాలి, వాళ్ళు ఇష్టంగా ఉండగలగాలి. ఆ ప్రేమ అనుభూతిని వాళ్ళు పొందాలి. ఆ అనుభూతిలో మనకి ఉన్న దాంట్లో బెస్ట్ మనం ఇవ్వాలి. అది నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కావచ్చు, లేకుంటే చారు రసం కూడా కావచ్చు, రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకున్న దాంట్లో నువ్వు అప్పు చేయకూడదు. కొంతమంది పని చేస్తారు, ఆతిథ్యం అనేటటువంటి పాయింట్లో వెళ్ళి అప్పులు చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడో ఒకసారి ఆ విధంగా చేయడం అనేటటువంటి కాదు, కానీ అదొక లైఫ్ స్టైల్గా ఉంటే మటుకు చాలా డేంజరస్, రైట్? నీకున్న దాంట్లో నువ్వు బెస్ట్ నువ్వు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వగలవు? ప్రేమ ఉంటేనే ఇవ్వగలవు. కాబట్టి నాన్ వెజ్ ఇవ్వాలి, లేకుంటే నాన్ వెజ్ ఇస్తేనే ఆతిథ్యం అనేటటువంటి ధోరణి నుంచి మనం బయటికి రావాలి. ఏదైనా సరే మనం వారికి ప్రేమతో వాళ్ళని రిసెప్టివ్గా చేసినప్పుడు అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది చాలా ఇంపార్టెంట్. మొదటిదేంటి? ఆతిథ్యం. రెండోదేంటి? ఇక్కడ చూడండి, బైబిల్ ఏమనుంది? సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి, రైట్? ఎవరికి చేయాలండి ఆతిథ్యం? ఒకనికి ఒకడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒకనికి ఒకడు అనేటంటే ఎవరు? సంఘంలో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి, ఇంకో విశ్వాసి ఇంకో విశ్వాసికి, సంఘంలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఇంకో కుటుంబానికి ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వండి అనేటటువంటి పాయింట్ని ఇక్కడ చెప్తున్నాడు. జనరల్గా ఆతిథ్యం అనేటటువంటిది ఎవరికి ఇస్తారు? సంఘంలో కొంచెం, అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సంఘాల గురించి మాట్లాడుతున్నాను, బాగా పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాను. లేకుంటే చిన్న సంఘాల్లో కూడా ఆతిథ్యం అనేటటువంటిది, గ్రామాల్లో కూడా ఆతిథ్యం అనేటటువంటిది ఎక్కడ జరుగుతుంది తెలుసా అండి? ఎవరికి ఇస్తున్నారో తెలుసా? కేవలం సంఘ కాపరికి, దైవ సేవకునికి, దేవుని యొక్క సేవ చేసేటటువంటి వాళ్ళకే ఆతిథ్యం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. మంచిది, దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వడం చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు కూడా విశ్వాసులే కదా, రైట్? కానీ అక్కడితోనే ఆగిపోతున్నారు మనం చాలామంది. అదే చాలా సమస్యకు దారితీస్తుంది.
కొంతమంది మన సంఘంలో డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఏంటంటే దైవ సేవకులకి ఇవ్వడం లేదు ఆతిథ్యం, వేరే వేరే వాళ్ళకి ఇసుకుంటున్నారు మీరు. సో కాబట్టి మమ్మల్ని కూడా పిలవండి. ఇప్పుడు మేమే పిలవడం కాదు, మీరు కూడా మమ్మల్ని పిలవాలి, రైట్? మేము కూడా విశ్వాసులమే, తెలుసుకోవాలి అది, రైట్? కొన్ని ఎక్కువ సంఘాల్లో జరిగేటటువంటి విషయం ఏంటంటే కేవలం పాస్టర్లకి మాత్రమే ఆతిథ్యం ఇస్తున్నారు. దానివల్ల 6 ప్యాక్స్ బదులుగా 1 ప్యాక్ రావడం మనం గమనించగలం. ఆరోగ్యంగా ఉన్నటువంటి పాస్టర్లకి బీపీ, షుగర్లు, థైరాయిడ్ రావడం మనం గమనిస్తున్నాం. వాళ్ళ యొక్క పొట్టనే పులిపీటుగా మారేటటువంటి పాస్టర్లు అనేక మంది కోకొల్లలుగా మనం చూస్తున్నాం. వీళ్ళు పెడుతున్నారు కదా అని ఒక విశ్వాసి దగ్గర నుంచి ఇంకో విశ్వాసి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి అనారోగ్య పాలైనటువంటి పాస్టర్లు కోకొల్లలు. ఆ విధంగా పాస్టర్లు ఉండకూడదు. వాస్తవానికి పెడుతున్నారు కదా అని తినుకుంటా ఉంటే ఎట్లా అండి? అది కూడా కష్టమే కదా. కాబట్టి కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకోవాలి పాస్టర్లు కూడా. పాస్టర్లకి ఎందుకు పెడుతున్నారు తెలుసా అండి? ఒక మిస్కన్సెప్షన్, మేబీ బైబిల్లో లేదు కానీ ఏముండొచ్చు అంటే పాస్టర్లకు పెడితే దీవెన వస్తుంది, పాస్టర్లకు పెడితే ఆశీర్వాదం వస్తుంది అనేటటువంటి మోటివ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దైవ సేవకులు నేను పెట్టినప్పుడు, దేవుని బిడ్డలకు పెట్టినప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు. కానీ అక్కడతోనే ఆగిపోతున్నారు మీరు. విశ్వాసికి నువ్వు పెట్టినా కూడా దీవిస్తాడు దేవుడు. ఎందుకంటే విశ్వాసికి పెట్టమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఇక్కడ పాస్టర్లకు పెడితేనే దీవెన అనేటటువంటిది మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా నా ముందు తరంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులకి, ముఖ్యంగా మా పేరెంట్స్ జనరేషన్లో ఉన్నటువంటి అనేక మందికి, ఇక్కడ కూర్చున్నటువంటి ఆంటీ, మిగతా వాళ్ళందరికీ కూడా అది తెలియకుండా ఉండిపోయింది. దైవ సేవకులకి పాస్టర్లకు పెడితేనే ఆశీర్వాదం అనేటటువంటి నానుల్లో ఉండిపోయారు. కాబట్టి పాస్టర్లకు మాత్రమే పెడతారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. కానీ బైబిల్లో ఒకనికొకడు అనేటటువంటి మాట దాదాపు 50 కంటే ఎక్కువసార్లు వాడబడింది. ముఖ్యంగా ఆతిథ్యం అనేటటువంటి పర్టికులర్ సెన్స్లో 3 సార్లు వాడబడింది. మీకు అర్థమవుతుందా అండి? ఒకనికొకడు చేసుకోండి, ఒకనికొకడు చేయండి అనేటటువంటిది 3 సార్లు వాడబడింది. అంతేకాదు పాస్టర్లకు కూడా ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. ఒక వ్యక్తి పాస్టర్గా అవ్వాలంటే, ఒక వ్యక్తి దైవ సేవకుడిగా అవ్వాలంటే ఈ లక్షణం ఖచ్చితంగా పాస్టర్కి ఉండి తీరాలి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేది కాదు, అతని ఇల్లే భోజనశాలగా మారిపోవాలి. అప్పుడే మనం సేవకి అర్హులం. మనం ఒకసారి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతున్నాను, వినండి. 1 తిమోతి పత్రిక 3:2. అధ్యక్షుడగువాడు అంటే ఎవరు? ఈ యొక్క సంఘ పెద్దగా పై విచారం చేసేటటువంటి వ్యక్తిగా ఉండేటటువంటి వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును. అతిథి ప్రియుడు, లవర్ ఆఫ్ హాస్పిటాలిటీ. ఇంకో మాటలో ఆతిథ్యం చేయడానికి నిన్ను నువ్వు సమర్పించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒకవేళ ఫ్యూచర్లో నువ్వు మినిస్ట్రీ చేయాలనుకుంటే, ఒక పాస్టర్గా నువ్వు ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే, నీ ఇల్లు ఆతిథ్యం ఇచ్చేటటువంటి కుటుంబంగా మారిపోవాలి. అతిథి ప్రియుడుగా ఉండాలి. నువ్వే అతిథి అంటే ఇతరులకి, అనేక మందికి, ముఖ్యంగా విశ్వాసుల్ని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి నీ ప్రేమని చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. బీ హాస్పిటబుల్ ఉండాలి. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే యూ షుడ్ డూ దట్ అనేటటువంటి ఆ యొక్క పాయింట్లో చెప్తున్నారనమాట. నువ్వు ఖచ్చితంగా ఇది చేసి తీరాలి. నీకు ఉండవలసినటువంటి ఒకానొక అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం. నువ్వు ఫ్యూచర్లో కనుక పరిచయం చేయాలనుకుంటే, ప్రజెంట్ నువ్వు ఆల్రెడీ పరిచయంలో ఉంటే ఈ లక్షణం ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే మారు మనసు పొందాలి. నీ యొక్క విశ్వాసుల్ని ఇంటికి పిలవాలి. నువ్వు ఇది పాస్టర్లకు ఇవ్వబడినటువంటి డైరెక్ట్ ఆజ్ఞ. లేకుంటే పాస్టర్గా ఉండవలసినటువంటి వారికి ఉండవలసిన లక్షణాల్లో ఇది ఒక లక్షణం చూపించారు. కానీ మనం 1 పేతురు పత్రిక చూసుకున్న ప్రకారంగా ఏం చూస్తున్నాం? మనం ఒకనికొకడు ఆతిథ్యం ఇవ్వాలి అంటున్నాడు. కాబట్టి ఇది ఎవరి ఆజ్ఞ అండి? ఒకనికొకడు ఇవ్వాలి అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ యొక్క
ఎందుకు ఆ యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది అనేటటువంటిది నెక్స్ట్ పాయింట్లో మనం నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ తీసేయాలి. కేవలం పాస్టర్లకు పెడితేనే దీవెన అనేటటువంటిది కరెక్ట్ కాదు, రైట్. రెండవది, దీవెన కోసం మనం ఈ పని చేయకూడదు. దీవెన ఆశీర్వాదాలు అనేటటువంటివి బై ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి? ఫలితాలను బట్టి అది మన మోటివ్గా ఉండకూడదు. మోటివ్ అనేటటువంటిది దేవుని ఆజ్ఞ, దేవుడు నాకు చెప్పాడు, దేవుని నేను సంతోషపెట్టాలి, ఈ ఆజ్ఞ నెరవేర్చడం వల్ల నేను ఇతర విశ్వాసులు దీవెనకరంగా ఉండాలి, వేరే వ్యక్తులు వాళ్ళ కుటుంబం దీవించబడాలి. కాబట్టి వాళ్ళు నా ఇంటికి వచ్చి, కొన్నిసార్లు ఏమైందంటే ఆతిథ్యం అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? నీ ఇల్లు చూపించుకోవడానికి కొంతమంది ఇంటికి పిలుస్తారు. ఒకసారి అట్లనే జరిగిందంట, రైట్. ఇల్లు చూపించుకోవడానికి కొంతమంది గెస్టులు ఎందుకు పిలుస్తారంటే వాళ్ళ ఇల్లుని చూడడానికి, వాళ్ళ కిచెన్ చూడడానికి, వాళ్ళు ఉన్నటువంటి సామాన్లు మెచ్చుకోవడానికి, వాళ్ళు చేసిన వంటల్ని మెచ్చుకోవడానికి, అభినందించడానికి, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఆతిథ్యం. అంటే మన మోటివ్స్ చాలా మారిపోవాలి ఇప్పుడు కదండి. ఆతిథ్యం ఎందుకు? వేరే వ్యక్తి దీవించబడ్డానికి, దేవుని ఆజ్ఞ నెరవేర్చబడ్డానికి మనం ఈ యొక్క పని చేయాలి. ఎవరికి చేయాలి? ఇతర విశ్వాసులు చేయాలి. ప్రాథమికంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే వేరే విశ్వాసులకి. సో పాస్టర్ కూడా ఒకానొక విశ్వాసి. చెప్పండి, ఎవరు? పాస్టర్ కూడా ఒకానొక విశ్వాసి. కాబట్టి ఆయనకు కూడా చేయాలి. అసలు చేయకపోతే చెయ్యండి, ఎప్పుడు చేస్తుంటే ఆపండి. కంటిన్యూగా పాస్టర్కే చేస్తుంటే ఆపండి, రైట్. అసలు చేయకపోతే స్టార్ట్ చేయండి. అసలు స్టార్ట్ చేయండి అనే మాట బయట ఏ సంఘంలో కూడా చెప్పనవసరం లేదు, ఇక్కడే చెప్పాల్సి వస్తుంది, రైట్. సో నో ప్రాబ్లం, రైట్. చెప్పాలి కాబట్టి చెప్తున్నా నేను. మీరు ఇప్పటి నుంచి ఒకటేసారి అందరు పిలిచిర్రు అనుకో నన్ను, రైట్, పిలిచినా పర్వాలేదు, మీ అందరి దగ్గరికి వస్తా. ఓకే, మూడో విషయం, నెంబర్ 1 ఆతిథ్యం. మనకు తెలియనటువంటి వారికి ప్రేమ చూపించడం. నెంబర్ 2 ఒకరికొకరు చేసుకోవాలి. నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సనుగు కొనకుండా. చూసారా ఏమన్నది అక్కడ? సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి. కాబట్టి మూడో పాయింట్ ఏంటంటే మనం ఆతిథ్యం చేసేటప్పుడు సనుక్కోవద్దు. ఆతిథ్యం చేసేటప్పుడు నెంబర్ 1 లేకుంటే మొట్టమొదటిగా ప్రైమరీ రీజన్స్లో ఇది వస్తుంది అనమాట మనకి, అవునా? సనుక్కోవడం అనేటటువంటి ఆ యొక్క స్వభావం, ఆ లక్షణం, ఆ యొక్క శోధన మనందరం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. వెరీ ఫ్యూ పీపుల్ ఆ విధంగా దాన్ని జయించి ఉంటారనమాట. వేరే విషయాల్లో సనుక్కుంటారేమో. ఒకవేళ ఆతిథ్యం నీ యొక్క స్వభావం అయితే, లేకుంటే అది దాంట్లో నువ్వు ఆల్రెడీ నీ యొక్క నేచర్ అయిపోతే, అది ఆ ఆతిథ్యం చూపించడంలో నువ్వు ఇష్టంగా ఉన్నప్పుడు నో ప్రాబ్లం. కానీ ఒకవేళ అది లేకపోతే, ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకోవాలనుకున్న, ఆల్రెడీ చేస్తున్నప్పుడు కొంతమందికి ఉండేటటువంటి శోధన ఏంటంటే గ్రంబ్లింగ్. దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. చూడండి, ఒక ఆయన పాల్ హేబర్ట్ అనేటటువంటి ఒక మంచి మిసియాలజిస్ట్, ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి తెలుసా అండి? వితౌట్ గ్రంబ్లింగ్ ఈజ్ ఎ ఫ్రాంక్ రికగ్నిషన్ దట్ ద ప్రాక్టీస్ ఆఫ్ హాస్పిటాలిటీ కుడ్ బికమ్ కాస్ట్లీ, బర్డన్సమ్ ఆర్ ఇరిటేటింగ్. అంటే ఈయన చెప్తున్నాడు, ఎందుకు గ్రంబ్లింగ్గా మీరు సనుక్కోవద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇవన్నీ ఉంటాయి, కొంచెం కాస్ట్లీగా అవుతుంది, కొంచెం డబ్బులు కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, భారంగా ఉంటుంది, కాబట్టి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది, కాబట్టి గ్రంబ్లింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఈయన. ద గ్రీక్ టర్మ్ డినోట్స్ ఎ మటరింగ్ ఆర్ లో స్పీకింగ్ యాజ్ అ సైన్ ఆఫ్ డిస్ప్లెజర్. అంటే లోపల పెదాలు పట్టుకొని నీకు ఇష్టం లేకుండా నువ్వు అంటే చేస్తుంటావు కదా పనులు, నా కర్మ, నేనే చేయాలా, ఎందుకు ఎప్పుడు తీసుకొస్తున్నాను అనేసి లోపల, అంటే నువ్వు ఇష్టం లేకుండా, డిస్ప్లెజర్తో, ఆనందం లేకుండా చేసేటటువంటిది సనుక్కోవడం అనమాట. పాపం చేసేదేదో చేస్తున్నాము, మళ్ళీ ఇది ఒకటి చేస్తే ఎట్లా అండి, రైట్? సనుక్కుని చేస్తే చేసినట్లు కాదు. చాలాసార్లు మనం కొన్ని పనులు చేస్తాము, సనుక్కొని చేస్తాం. సనుక్కోవడం అనేటటువంటిది ఏంటి తెలుసా అండి? పాపం. చాలాసార్లు పాపం అంటే మనం ఏమనుకుంటాం, కొన్ని లిస్టులే మనకు కనిపిస్తాయి. అబద్ధం, దొంగతనం, వ్యభిచారం, హత్య, ఇవి కనిపిస్తాయి మనకి. కానీ సనుక్కోవడం కూడా పాపమే, బికాస్ గాడ్ కమాండెడ్ ఇట్. అంటే గ్రంబుల్గా ఉండొద్దని చెప్పాడు. గ్రంబులింగ్గా ఉన్నప్పుడు అర్థం ఏంటి? పాపం చేసినట్లుగానే.
అంటే నువ్వు చేసినా కూడా చేయనట్లుగా అయిపోతుంది. ఆతిథ్యం చేసి కూడా ఆతిథ్యం చేయకుండా అంటే దేవుని దృష్టిలో అది డిస్క్వాలిఫై అవుతుంది. మనుషుల దృష్టిలో నువ్వు ఆతిథ్యం చేసిన వ్యక్తిగానే ఉంటావు. మానవుల దృష్టిలో, పాస్టర్ దృష్టిలో, విశ్వాసుల దృష్టిలో యు ఆర్ ద పర్సన్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ. బట్ ఇఫ్ యు ఆర్ గ్రంబ్లింగ్, నువ్వు కనుక సనుక్కునేటటువంటి వ్యక్తిగా ఉంటే, లోపల యొక్క డిస్ప్లెజర్ అనేటటువంటి నీలో ఉంటే, నువ్వు ఆ విషయంలో కనుక హ్యాపీగా చీర్ఫుల్గా కనుక నువ్వు చేయకపోతే, ఆనందంగా చేయకపోతే, సంతోషంగా చేయకపోతే, వేరే వాళ్ళ దీవెన కోసం మంచి మోటివ్తో చేయకపోతే, అది దేవుని ఎదుట డిస్క్వాలిఫై అయిపోతుంది, నల్ అయిపోతుంది అనమాట. అంటే ఆ పనిని దేవుడు టిక్ చేసేస్తాడు, రాంగ్ ఇంటూ చేసేస్తాడు అనమాట. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అక్కడ చాలా జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని పిల్లలుగా ఉండాలంటే, ఈ ఒక్క జనం మధ్యలో అంటే ఈ మూర్ఖుల మధ్యలోనూ మీరు నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలి? సనుగులు, సంశయములు మాని సమస్త కార్యములు చేయాలి. అంటే ప్రతి ఒక్కటి కూడా సనుక్కోకుండా చేయాలి అనేటటువంటి ఆజ్ఞ జనరల్ సెన్స్లో ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో ఇవ్వబడింది. పేతురు 4వ అధ్యాయంలో చాలా స్పెసిఫిక్గా ఆతిథ్యం విషయంలో మీరు సనుక్కోకుండా చేయండి అని చెప్పాడు. ఎందుకు పేతురు ఆ యొక్క మాట వాళ్ళకి ఆ విధంగా చెప్పాడండి? పేతురు అక్కడ ఉన్నటువంటి చెదిరిపోయిన సంఘాలకు చెప్పాల్సినటువంటి అవసరత ఏముంది? వెరీ స్పెసిఫిక్గా రోమా పత్రికలో ఆయన రాసినప్పుడు పౌలు ఆ మాట వాడలేదు, వేరే విధమైనటువంటి ఎగ్జార్టేషన్ ఇచ్చారు. హెబ్రీ పత్రికలో ఆతిథ్యం గురించి రాసినప్పుడు ఆ పదం వాడలేదు, వేరే విధంగా ఎగ్జార్టేషన్ ఇచ్చారు. కానీ పేతురు పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ మీరు సనుక్కోవద్దు, సనుక్కోకుండా చేయండి అన్నాడు. ఎందుకు తెలుసా అండి? పేతురు టైంలో సంఘం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంది. పేతురు ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఘం చాలా నిందల గుండా, అవమానాల గుండా, ముఖ్యంగా హింసల గుండా, అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్తుంది. క్రీస్తుని నమ్ముకున్నందుకు ఆస్తిని కోల్పోయేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. క్రీస్తుని నమ్ముకున్నందుకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. క్రీస్తుని నమ్ముకున్నందుకు ఇంట్లోంచి వెలివేయబడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. క్రీస్తుని నమ్ముకున్నందుకు చాలా వారు త్యజించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మొదటి శతాబ్దంలో ఈ లేఖ రాసినప్పుడు అటువంటి పరిస్థితులు గుండా ఉన్నారు. ఒకప్పుడు ఎవరైతే వీళ్ళని హింసించారో వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. ఎవరైతే ఇంతకుముందు హింసించారో వాళ్ళు ఇప్పుడు నమ్ముకున్నారు. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఇంటికి ఆతిథ్యానికి పిలవండి అంటున్నాడు. మీకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఆతిథ్యానికి పిలవండి అంటున్నారు. మీకు ఉద్యోగాలు లేకుండా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చాలా అవసరతలో ఉన్నారు కదా, వాళ్ళని మీరు పిలవండి అంటున్నారు. అంటే ఒకరినొకరు మీరు ఆతిథ్యం ఇవ్వండి, పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తున్నాడు. కాబట్టి ఎంత కష్టం, సనుక్కోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సనుక్కోకుండా చెయ్యండి అంటున్నాడు. ఇంతకుముందు నీకు శత్రువుగా ఉన్నవాడు ఇప్పుడు దేవుడిని నమ్ముకొని నీ దగ్గరకు వచ్చాడు, సంఘంలో సభ్యులుగా ఉంటున్నారు. కాబట్టి ఆ వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. Many Christians were forced to flee persecution. Often this meant traveling with limited means. అంటే వాళ్ళు అంటే హింస వల్ల చెదిరిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులే ఉంటాయి, చెదిరిపోయినటువంటి విశ్వాసులు. కాబట్టి నువ్వు షెల్టర్ నువ్వు ఇవ్వాలి, అవసరమై ఉంటుంది అని చెప్తున్నాడు. These refugees relied on brothers and sisters of Christ to share homes and food as they pass through from one town to other town or one region to another అనేటటువంటి మాట ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. సచ్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ ఈజ్ రిస్కీ. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నామని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కట్టిటు వెళ్తున్నప్పుడు వాళ్ళని మన ఇంట్లో చేర్చుకొని, ఇక్కడ హాస్పిటాలిటీ అంటే కేవలం అన్నం పెట్టి హల్లెలూయా అని ఒక పూట పంపించడం కాదు, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, షెల్టర్ ఇవ్వడం, రైట్, వారిని బాగా చూసుకోవడం అనేటటువంటి పాయింట్ అనమాట ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ వన్ మీల్, ఇట్ ప్రాబబ్లీ 1 day or 2 days ఆర్ ఎన్ని రోజులైనా, అంటే మేబీ ఫ్యూ డేసే, ఒకటి కంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక ఆథర్,
ఇది రిస్కీ అంటున్నాడు. ఎందుకు రిస్కీ అంటున్నాడు? దోస్ డూయింగ్ ద షేరింగ్ మే నాట్ హ్యావ్ హ్యాడ్ మచ్ దెమ్సెల్స్. ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు, కాబట్టి ఉన్న దాంట్లో సాక్రిఫిషియల్గా పెట్టాలి. ఇంకొక రీజన్ ఏంటి? షేరింగ్ యువర్ హోమ్ విత్ స్ట్రేంజర్స్ కుడ్ బి డేంజరస్ ఇఫ్ దే వర్ నాట్ హూ దే క్లెయిమ్ టు బీ. వాళ్ళు క్రీస్తు నమ్ముకున్నామని చెప్పి వస్తున్నారు, ఒకవేళ నిజంగా క్రీస్తు నమ్ముకోకపోతే నిజంగా మనకు ప్రమాదమే కదా. అంటే ఇంట్లో పెట్టుకోవడానికి ప్రమాదమైనా సరే ఇంట్లో పెట్టుకోమంటున్నారు. ఇక్కడ మన దగ్గర ఒట్టిగా ఒక పూట భోజనం గురించి మాట్లాడుతున్నారు. నీవు నేను ఫ్రాంక్గా ఉండేటటువంటి ఇటువంటి కల్చర్లో చెప్పినటువంటి మాటలు కాదు ఇది. ఇంకా ప్రతికూలంగా, ఇంకా కష్టంగా, ఇంకా దుర్భరంగా, అన్సర్టనిటీతోని, అభద్రత, ఇన్సెక్యూరిటీతో ఉన్నటువంటి టైంలో మీరు సనుక్కోకుండా చేయండి అని చెప్తున్నాడు. మనం ఎంతగా పాటించాలి దీన్ని చెప్పండి? మనకు అటువంటి ప్రాబ్లమ్స్ లేవు, రైట్? కొంచెం ఉన్నాయి కానీ అంతగా లేవు. Peter reminds his readers and even to us that how family loves each other. It's a part of purpose, okay? As God set apart people, we should embrace the opportunity to give that kind of sacrificial love instead of offering such hospitality reluctantly అనేటటువంటి పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆతిథ్యాన్ని మనం ఇష్టపూర్వకంగా, చేర్ఫుల్గా ఇవ్వాలి అనేటటువంటి పాయింట్ అక్కడ చెప్పాడు, రైట్? చేర్ఫుల్గా లేకపోవడమే సనుక్కోవడం అనేటటువంటి. సనుక్కోవడం అంటే పాపం కదా, సంతోషంగా చేయాలి మనం. నాకు ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్ ఫాలోడ్ దిస్ వితౌట్ ఎనీ ప్రాపర్ కమాండ్. అర్థమవుతుందా మీకు? 10 ఆజ్ఞల్లో కానీ మిగతా ఆజ్ఞల్లో మీరు ఆతిథ్యం చేయాలని ఆజ్ఞ ఉందా అండి? నాకు తెలిసినంత వరకు లేదు. మేబీ 613 కమాండ్స్ ఆర్ దేర్. ఈ 613 ఆజ్ఞల్లో ఆతిథ్యం ఇవ్వాలి అనేటటువంటి స్పెసిఫిక్ కమాండ్ ఉందో లేదో నాకైతే తెలీదు. నాకు తెలిసినంత వరకు లేదు. ఒకవేళ ఉంటే మీరు చెప్పండి. అంటే లేకపోయినా సరే వాళ్ళు దే ఆర్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ. జూయిష్ పీపుల్ ఆసియా ఖండంలో ఉన్నారు. అది మన యొక్క నేచర్ అయి ఉండాలి, తెలుసా అండి? ఆసియా ఖండంలో పుట్టినటువంటి వాళ్ళకి అతిథి సత్కారం అనేటటువంటిది బ్లడ్లో అణువున ఉండవలసినటువంటి లక్షణం. నువ్వు క్రైస్తవునిగా అయితే నీకు ఇంకా ఎక్కువగా ఉండవలసినటువంటి లక్షణం. ఇంకా చెప్పాలంటే ఈ ఆతిథ్యం దాంట్లో రిస్క్ తీసుకున్నారు కొంతమంది. ఓల్డ్ టెస్టిమెంట్లో లోతు 2 దేవదూతల్ని తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర ప్లేస్లో ఈ 2 దేవదూతల్ని వాళ్ళు చెరిపివేయాలని అడిగినప్పుడు తన కూతుర్లను ఇవ్వడానికి కూడా లోతు వెనుకాడలేదు. అలాగే బెంజమిన్ గోత్రం అనేటటువంటి వాళ్ళు ఆ భయంకరమైనటువంటి పాపంలో ఉన్నప్పుడు ఒక ఇంటికి, ఒక ముసలాయన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు. ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్ని చూసుకోవడానికి తన ఇంటి వాళ్ళని పనంగా పెట్టి చాలా భయంకరమైనటువంటి కార్యం జరుగుతుంది అక్కడ. అంటే వాళ్ళు తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడానికి కూడా అతిథులకు అంత గౌరవం ఇచ్చారు. మనం ఇవ్వాలా వద్దా అనేటటువంటిది సెకండరీ ఇష్యూ. వాళ్ళు ఇచ్చారని ఉంది బైబుల్లో, అంతే. ఇవ్వమని ఎక్కడ కూడా లేదు. నీ కుటుంబాన్ని ఫనంగా పెట్టేంతగా నువ్వు ఇవ్వాలనేటటువంటిది బైబుల్ ఎక్కడ ఆజ్ఞ లేదు. ఒకవేళ ఇచ్చినా నువ్వు నేను చెయ్యం. ఓకే, వాళ్ళు అంతగా ఆతిథ్యాన్ని, అతిథుల్ని అంతగా వాళ్ళు గౌరవించారని ఇక్కడ చెప్తుంది. అయితే పాయింట్ ఏంటంటే, ఆజ్ఞ లేని వాళ్ళే అంతగా, అంత తీవ్రంగా, అంత అద్భుతంగా వాళ్ళు చేయగలిగితే 3 సార్లు నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జార్టేషన్ని నువ్వు నేను ఎంత సీరియస్గా తీసుకోవాలి? ప్రశ్న అది. 1 పేతురు పత్రిక 4:9 చదివామా? నెంబర్ 1, సనుక్కొనకుండా ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వడి. నెంబర్ 2, రోమం పత్రిక 12:13, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇయుడి. బీ డెలిజెంట్ ఇన్ షోయింగ్ హాస్పిటాలిటీ. హెబ్రీ పత్రిక 13:2 ఆతిథ్యం చేయ మరువకుడి. డు నాట్ ఫర్గెట్ టు షో హాస్పిటాలిటీ. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి చెప్తున్నారు ఇక్కడ. నిర్లక్ష్యం చేయొద్దు, మర్చిపోవద్దంటే అర్థమేంటి తెలుసా అండి? నిర్లక్ష్యం చేయొద్దు. శ్రద్ధగా చేయమంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం చేయొద్దు, రైట్? మీ యొక్క మనసు దాంట్లో పెట్టండి, సనుక్కోకుండా చేయండి. ముగ్గురు ఒకటే మాట డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్
దిస్ ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్. You should be known for hospitality. Your family should be known for hospitality. This church should be known for hospitality. ఎవరైనా ఈ సంఘానికి వచ్చినా కూడా, ఏ కుటుంబమైనా సరే, మనం ఆతిథ్యం అనేటటువంటి దాంట్లో మనం దానికి ఎపిటోమ్గా ఉండాలి. మనం అర్థమవుతుందా అండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సనుక్కోకుండా చేయాలి. ఓకే, నెంబర్ 1 ఆతిథ్యం అంటే మనకు తెలియనటువంటి వారిని, స్ట్రేంజర్స్ని ప్రేమించడం. నెంబర్ 2 రైట్, ఒకరికొకరు చేసుకోవాలి. నెంబర్ 3 సనుక్కోకుండా చేసుకోవాలి. నెంబర్ 4 ఎందుకు ఇప్పుడు మనం ఆతిథ్యం చేయడానికి ఇష్టపడతలేం, లేకుంటే మనకి ఆతిథ్యం చేయడానికి ఉన్న ఆటంకాలు ఏంటి అని ఆలోచన చేస్తే కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ ఇప్పుడు కొన్ని చెప్పబోతున్నాను నేను. వాట్ ఆర్ ద ప్రాక్టికల్ రీజన్స్? నేను ఇక్కడ కొన్ని ఇవ్వబోతున్నాను, 6 or 7. కానీ ఒకవేళ దీంట్లో కనుక మీ రీజన్ లేకపోతే డిస్కషన్లో కానీ భోజనం చేసేటప్పుడు మీరు ఆ రీజన్ చెప్పండి, దాన్ని కూడా యాడ్ చేసుకుంటా. నెంబర్ 1 ఏంటంటే, ఆతిథ్యం ఇస్తే మా ఇల్లు గందరగోళం అయిపోతుంది. మై హౌస్ బికమ్స్ మెస్సీ. అంతే కదా, పిల్లలు వేరే వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుంది? గందరగోళం సృష్టిస్తారు, అవునా? చిన్నపిల్లలు అయితే ఇక చెప్పనవసరం లేదు. వాళ్ళు అక్కడ ఇక్కడ తల్లిదండ్రులకి వినలేరు, పెద్దవాళ్ళకి వినలేరు, వాళ్ళని కంట్రోల్ చేయలేం. బికాస్ దే ఆర్ నాట్ రోబోస్, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఎస్పెషలీ చిల్డ్రన్, వితౌట్ ఎనీ మోరల్ లాస్. వాళ్ళకి ఆ లిమిటేషన్స్ లేవు, వాళ్ళకి ఫుల్ స్వేచ్ఛ ఉంది. ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు గందరగోళంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇల్లు మొత్తం కూడా ఏమంటారు, ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా చేస్తారు వాళ్ళు. కాబట్టి అది కొంచెం మెస్సీ అయిపోతుంది. మనం బాగా సెట్ చేసుకుంటాం, అన్నీ బుక్స్ అన్నీ సెట్ చేసుకుంటాం, టాయ్స్ అన్నీ సెట్ చేసుకుంటాం, వంటగదులు అన్నీ సెట్ చేసుకుని పిల్లలు వచ్చి అక్కడ ఇక్కడ అన్నీ లేపేసి, ఎక్కడంటే అక్కడ చుచ్చు పోసేసి, ఎక్కడంటే అక్కడ కక్క చేసేసి, ఎట్లా అంటే అట్లా చేసేస్తే కొంచెం మనకి ఎట్లా అనిపిస్తుంది? కష్టం అనిపిస్తుంది. కానీ దాని వలన ఆతిథ్యం ఇవ్వకుండా ఉండాలనా? రెండవ విషయం, ఇది పెద్ద విషయం కాదు కానీ ఇది కూడా రీజన్గా చెప్తారు కొంతమంది. ఏంటంటే, ఫైనాన్షియల్ ఛాలెంజెస్. ఆతిథ్యం ఇవ్వాలంటే మా దగ్గర డబ్బులు అంతగా ఉండవు అంటారు. అవునా కదా? ఆతిథ్యం ప్రతిసారి ఇవ్వాలంటే ఎస్, యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఖచ్చితంగా మనీ ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగా నువ్వు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇది కారణం తీసుకొని ఆతిథ్యం చేయకుండా ఉండడం కరెక్టేనా? నువ్వు నీ శక్తికి మించి నువ్వు కనుక చేస్తే కష్టమవుతుంది. ఒక ఫ్యామిలీకి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటే నీకున్న దాంట్లోనే నువ్వు షేర్ చేసుకోవచ్చు, రైట్? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఫైనాన్స్ అనేటటువంటిది నువ్వు ఖర్చు పెట్టలేకుండా ఉంటే అక్కడ నీ హృదయం ఎక్కడుందో కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఫైనాన్సెస్ చాలా అనవసరమైన వాటికి ఖర్చు పెడతామా లేదా? మీరే చెప్పండి. అవసరం లేనటువంటి డ్రెస్సులు కొంటామా లేదా? అవసరం లేనటువంటి కొన్ని థింగ్స్ మనం కొంటామా లేదా? అంటే మన యొక్క సంతోషానికి, మన సుఖానికి అవసరం లేకుండా కూడా కొన్ని ఖర్చు పెడతాం. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట, రైట్? అవసరం లేకుండా కూడా కొంత మనం ఖర్చు పెడతాం. కానీ ఇప్పుడు ఆతిథ్యం, దేవుడి యొక్క ఆజ్ఞ పాటించడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని ఇవ్వకపోతే, ఖర్చు పెట్టడానికి ఇష్టపడకపోతే నీ హృదయం ఎక్కడుంది అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. పైనున్న వాటినే మనం వెతకాలని ఉంది, రైట్? దేవుని యొక్క విషయాల గురించి మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది. నువ్వు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టడానికి నువ్వు ఇష్టం చూపించకపోతే, దేవుని రాజ్యం కోసం కొంచెం డబ్బులు నువ్వు వెచ్చించడానికి ఇష్టపడకపోతే, ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ హార్ట్. మార్టిన్ లూథర్ ఏమంటాడో తెలుసా అండి? 3 విషయాల్లో మనకి మారుమనసు రావాలి. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు 3 విషయాల్లో మారుమనసు రావాలి. ఒకానొక విషయం ఏంటంటే పర్సు విషయంలో కూడా అంటారు. పర్సు విషయంలో అంటే అర్థం ఏంటంటే, నీకున్న డబ్బుని ధారాళంగా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని ప్రజల కోసం, ఇతరుల కోసం ఖర్చు పెట్టడం. ఆ విధంగా లేకపోతే ఏదో తేడా ఉన్నట్లుగానే. కాబట్టి అంటే లవ్ ఆఫ్ మనీ అనేటటువంటి దాంతో స్ట్రగుల్ అవుతున్నామేమో, లేకుంటే ఫోకస్ ఒకదానికి ఖర్చు పెట్టాల్సింది ఇంకో దానికి ఖర్చు పెడుతున్నాము. ఒకసారి ఆలోచన చేసుకో. మూడవ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటి?
ద వైఫ్ బికమ్స్ ద విక్టిమ్ అండ్ అదర్స్ మే నాట్ కోఆపరేట్. అంటే ఆతిథ్యం ఇవ్వాలన్నప్పుడు, ఇంట్లో వంట చేయాలి, సెట్ చేయాలి, అన్నీ చేయాలన్నప్పుడు అందరు కలిసి పని చేస్తే ఓకే. కానీ భార్య ఒక్కటే అన్ని పనులు చేయాలనుకోండి, ఒకసారి చేస్తుంది, రెండోసారి, మూడోసారి భారం అనిపిస్తుంది, నా వల్ల కాదు అనేస్తుంది అనమాట. లేకుంటే దాని విషయంలో ఘర్షణలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. ఇంకెవరిని పిలవనని భర్త అనొచ్చు. ఎందుకది? వైఫ్ ఒక్కటే అంటే ఒక్క వ్యక్తే కష్టపడితే ఆ విధంగా సమస్యలు వస్తాయి. దీనికి పరిష్కారం ఏంటి? కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు ఉంటే పిల్లలు, అందరూ కలిసి ఆతిథ్యం ఇచ్చే సమయంలో కొంచెం ఎక్కువ మీరు తీసుకోవాలి, రిస్క్ తీసుకోవాలి. రైట్? అర్థమవుతుందా? అది క్రిస్టియన్ ఫ్యామిలీ వర్చ్యూ. అది కొన్ని దగ్గర లేదు. క్రీస్తు నమ్ముకున్నామని చెప్తున్నారు, విశ్వాసులు అని చెప్తున్నారు, కానీ ఇంట్లో అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా కూడా గమ్మున ఉంటారు కొంతమంది. కొన్ని కల్చరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మగవాళ్ళు పనిచేయడం అనేటటువంటిది ఇజ్జత్గా సవాల్ అనుకుంటారు కొంతమంది. అదే ఇజ్జత్గా సవాలని నమ్మినటువంటి వాళ్ళు వాళ్ళ షాప్లో అందరి ముందు బహిరంగంగా బాగా ఊడుస్తూనే ఉంటారు. ఇంటికి వస్తే మటుకు మొత్తం గుర్తొస్తుంది వాళ్ళకి, నేను మగాణ్ణి అని గుర్తొస్తుంది. బయట పని చేసే దగ్గర అవసరమైనప్పుడు మనం హెల్ప్ చేయాలి. అంటే ఇంట్లో పిల్లలు ప్రతి ఒక్కరికి మనకి, అంటే మన కుటుంబానికి తను చేస్తుంది. ప్రతి స్త్రీ కూడా, ప్రతి ఉమెన్ కూడా భర్తని, పిల్లల్ని బాగా చూసుకుంటారు. ప్రతి భార్య చూసుకుంటుంది. ఎక్సెప్షనల్ కేసులు కొంతమంది సూర్యకాంతంలో ఉంటారు, దాన్ని పక్కన పెట్టండి. బట్ పాయింట్ ఏంటంటే, వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అవసరమవుతుంది. వాళ్ళు బలహీనులు, శారీరకంగా బలహీనులు వాళ్ళు. రైట్? వాళ్ళకి రకరకాల ఏమంటారు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. రైట్? అర్థమవుతుందా? వాళ్ళకి లేనిపోని మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొన్ని వాళ్ళకి. ఇంకా మీరు వెళ్ళి అడగండి, మీరే చెప్తారు. రైట్? కాబట్టి పాయింట్ ఏంటంటే, వాళ్ళకి మనం సహాయంగా ఉండాలి. వాళ్ళకి అంట్లు తోమే విషయంలో, వడ్డించే విషయంలో, మళ్ళా కడిగి పెట్టే విషయంలో, అది కనుక మనం భర్తలుగా సహకరించగలిగితే భార్యలు హ్యాపీగా చేయగలుగుతారు. సో భర్తలకు ఉన్నటువంటి సవాల్. కానీ మన సంఘంలో కొంతమంది భర్తల్ని సెల్యూట్ చేయొచ్చు. మీరే వంట చేస్తారు, మీరే వడ్డిస్తారు, వెరీ గుడ్. రైట్? అట్లాగా ప్రతి ఒక్కరు కూడా ఉంటే మంచిదే కదా. ఆ రోజన్నా వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. ఒకవేళ భర్తకు వస్తే ఆ పని చేయొచ్చు, ఇంక రాకపోతే భార్య పైన ఆధారపడాలి. పాయింట్ ఏంటంటే, ఒక్కరిపైననే భారం అంతా పెట్టకూడదు. కొంతమంది భార్యలు దీన్ని మ్యానిపులేషన్ కూడా చేస్తారు. నా భర్త మస్తు వండుతాడండి, సూపర్ వండుతాడు నరసింహ అనేసి మొత్తం ఆయన పైన పెట్టేసేసి, ఆయన్నే చేపించేసేసి మొత్తం అంతా ఆయనే చేసేటట్లుగా చేస్తే, ఇక వాళ్ళు లోపల ఏదో పొంగిపోయి చేసుకుంటూ ఉంటారు. ఒకసారి రెండుసార్లు చేస్తారు, మూడోసారి కనిపెడతారు, ఇదేదో నన్ను మునగ చెట్టు ఎక్కిచ్చారని. రైట్? కాబట్టి దయచేసి అందరు కుటుంబ సమేతంగా మనం హెల్ప్ చేయాలి, షేర్ చేసుకోవాలి. మా ఇంట్లో ఆతిథ్యం వచ్చినప్పుడు అమ్మగారు అన్నీ వండుతారు, ప్రతి ఒక్కటి. నేను అంట్లు తోమడంలో హెల్ప్ చేస్తా, వడ్డించడంలో హెల్ప్ చేస్తా. మా పిల్లలు మిగతా అన్నీ కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళు. వాస్తవానికి రిక్కీ అయితే ఎక్స్పర్ట్ అయిపోతున్నాయి. ఈ మధ్య చికెన్ కర్రీ కూడా చేస్తున్నవాడు. రైట్? ఇంతకుముందు ఆమ్లెట్లు అవే చేసేవాడు, ఇప్పుడు చికెన్ కర్రీ కూడా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఎవరైనా వస్తే రిక్కీ చికెన్ కర్రీ తినిపిస్తాం. రైట్? మూడోది చాలా ఇంపార్టెంట్, ఇది నాట్ ప్రాపర్లీ ప్లాన్డ్. మనం ప్లాన్ చేయకుండా ఉండడం ఆతిథ్యం చూపించకుండా అవుతుంది అనమాట. అంటే ఆతిథ్యంకి ఎవరిని నువ్వు పిలవవు, ఎవరిని పిలవాలో ఆలోచించవు, ఇక ఆతిథ్యం ఎట్లా జరుగుతుంది? కొన్ని ఇళ్ళలో సడన్గా జరుగుతుంది. అంటే సడన్గా 12 గంటలకు ఎవరన్నా మీ ఇంటికి వచ్చారనుకో, నా కర్మ వచ్చింది కదా. తినేటప్పుడు కొంతమంది వస్తారు కాబట్టి తినేటప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇక తినండి, మీరు కూడా తినండి, కొంచెం ఇది తాగండి, మీరు కూడా తాగండి, అట్లా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే స్పాంటేనియస్గా వచ్చినప్పుడు మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక మొహమాటంతో మీరు తినండి. కొంతమంది తినమని కూడా అన్నారు. సమ్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్. వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే ఇంట్లో దాచిపెట్టా, సరే తర్వాత ఇందాం పక్కన పెట్టరా అంటారు. అర్థమవుతుందా? వాళ్ళకి చాలా సిక్స్త్ సెన్స్ ఉంటుంది అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. అంటే అనుకోకుండా వచ్చే వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి మనస్తత్వం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వచ్చినప్పుడు ఇక ఏమైనా అనుకుంటారని మొహమాటంలో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అది సెకండరీ ఇష్యూ. నీకై నీవు
ఇష్టపూర్వకంగా డెలిబరేట్గా ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని నువ్వు పిలిచి ఇంటికి ఆహ్వానించి విఐపి లాగా ట్రీట్ చేసి వాళ్ళకి నువ్వు ఆతిథ్యం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. అంటే నువ్వు పిలుస్తున్నావు అంటే అర్థం ఏంటి? యు ఆర్ వెరీ స్పెషల్. నువ్వు సడన్గా వస్తే కూడా స్పెషలే, కానీ అక్కడ ఈ ఆతిథ్యం గురించినటువంటిది కాదు. అంటే ప్లాన్ చేయలేదు అనేటటువంటిది. ఈ ప్లాన్ చేయకుండా కొంతమంది భర్తలు చాలా ఘనకార్యాలు చేస్తారు. అందరూ హడావుడిగా ఉంటారు, సడన్గా ఎవరు చార్ల్స్ ఇంటికి వచ్చా అంటారు. వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా భార్యలకు తెలియదు అనమాట, రైట్? వచ్చిన తర్వాత ఇప్పుడు సడన్గా ఏదో ఒకటి చేసి వాళ్ళకి పెట్టాలి, రైట్? ఆ విధంగా మనం కొంతమందిని ఇరికిస్తూ ఉంటాం, రైట్? అయినా సరే భార్యలు చాలా మీకు కూడా సెల్యూట్ చేయాలి. ఎప్పుడు వచ్చినా అని చేస్తారు, అట్లనే చేయాలి మీరు. ఓకే, యు ఆర్ గుడ్, రైట్? కానీ అట్లా మనం సడన్గా ఎవరిని పిలవకూడదు. పిలిచే ముందుగా మీ యొక్క భార్యకి, మీరు హోమ్ మినిస్టర్కి కొంచెం ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ చేయాలి. పలానా వాళ్ళని పిలుస్తున్నావు, ఓకేనా అంటే జనరల్గా ఓకే అంటారు. కాదు అని ఎవరు అంటారు? అన్నారే అనుకోండి, దే హ్యావ్ టు గివ్ ఎ స్పెసిఫిక్ రీజన్. వాళ్ళని పిలవద్దు అంటే నాకు వీలు కాదు, నాకు చేత కాదంటే ఓకే, యూ బీ సైలెంట్, యూ స్లీప్, ఐ విల్ డూ మై వర్క్. నేను పిలుచుకుంటా అనేసి మనం పిలుచుకొని మనం చేయాలి, రైట్? కానీ కమ్యూనికేషన్ చేయాలన్నమాట. కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. కానీ ఎవరన్నా గెస్ట్ వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా లేచి కూర్చుంటారు. నెక్స్ట్, బిజీ ఇన్ వర్క్. ఇది ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి పెద్ద సమస్య. భర్త అవైలబిలిటీలో ఉండరు. అమ్మ హాస్పిటాలిటీ చేశారంటే మా భర్త గారు లేరండి, నైట్ షిఫ్ట్ అండి, ఈవినింగ్ షిఫ్ట్ అండి, ఎప్పుడు అడిగినా కానీ షిఫ్ట్, రైట్? కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు కూడా పని చేస్తారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? పాపం భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తారు, అలసిపోతారు కదా, రోజు అలసిపోండి, కానీ ఒక్కరోజన్నా పిలవండి. అంటే ప్రతిరోజు చేయమని ఉందా ఇక్కడేమన్నా? మీరు అలసిపోతున్నారంటే ప్రతిరోజు మీరు చేస్తే అప్పుడు మీరు అలసిపోవాలి, రైట్? ఇది ఎప్పుడు చేయాలని లేదు, అది మీకు ఒక ప్లస్ పాయింట్. ఒకరికొకడు చేయమని ఉంది కానీ ఎప్పుడు చేయాలి లేదు. ఎప్పుడు చేయాలనేటటువంటిది నీకు దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి నువ్వు చేయాలి. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ కమాండ్. మేము మటుకు వారానికి ఒకసారి చేస్తాం, అది మా పర్సనల్ చాయిస్. అసలు వాస్తవానికి ప్రతిరోజు పిలిస్తే కూడా మంచిదే, కానీ మనకు అది వీలు కాదు, ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీ, రైట్? కాబట్టి 2 వారాలకు ఒకసారైనా చేస్తున్నారా? నెలకు ఒకసారైనా చేస్తున్నారా? సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారా? క్రిస్మస్ ఎట్లయితే సెలబ్రేట్ చేసుకున్నారో కొంతమంది సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. కరెక్టేనా అండి అది? అంటే మీకు సంవత్సరంకి ఒక్కసారి సెలబ్రేట్ చేసుకునేంత ప్రేమ ఉంది దేవుని పట్ల. వెరీ గుడ్, హల్లెలూయా. ఎంత ఫ్రీక్వెంట్గా పిలవాలి అనేటటువంటిది ఎవరిపైన ఆధారపడి ఉంది? నిన్ను సృష్టించి నీకోసం తన ప్రాణాన్ని ఫనంగా పెట్టిన యేసయ్య పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో, ఆయన ఆజ్ఞలను ఎంతగా పాటించాలని నీకు ఆకాంక్ష ఉందో దానిపైన ఆధారపడి ఉంది. ఓకే, అది మీ యొక్క వ్యక్తిగత చాయిస్. కాబట్టి ఇప్పుడు బిజీ అనేవాళ్ళు కూడా వారానికి ఒకసారి ఫ్రీ చేసుకోలేరా? బిజీ అనేవాళ్ళు మరి మ్యారేజ్ ఫంక్షన్కి ఎట్లా వెళ్తుర్రు? బిజీ అనేటటువంటి వాళ్ళు ఇక బర్త్డే ఫంక్షన్స్కి ఎట్లా వెళ్తుర్రు? బిజీ అనేటటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్కి వెళ్తూనే ఉంటారు బిజీ అనేవాళ్ళు. మరి హాస్పిటాలిటీ వచ్చేసరికి మటుకు బిజీయే ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ అ రీజన్. అది దయచేసి అర్థం చేసుకోవాలి. నువ్వు బిజీగా ఉండొచ్చు, కుటుంబంలో ఒక వ్యక్తి భర్త బిజీగా ఉండొచ్చు, వారంలో కానీ ఎప్పుడైనా ఒకసారి ఉంటుంది కదా, అది మీరు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చేయాల్సినటువంటి పని. అండ్ దిస్ ఈజ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది నీ జీవితానికి ఒక గొప్ప దీవెనకరమైనటువంటి ఆజ్ఞ. ఇది మామూలు కాదు. నెక్స్ట్ పాయింట్లో మనం చూడబోతున్నాం. ఇద్దరు బిజీగా ఉన్నా, ఇప్పుడు ఇద్దరు పని చేస్తున్నారంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారా లేదా? ఇద్దరు పని చేస్తున్నారంటే ఎక్కువే కదా. కాబట్టి కొంచెం ఫ్రీగా కొంచెం ఖర్చు పెట్టండి, రైట్? మీరు ఎక్స్ట్రా తెచ్చుకొని మీరు ఖచ్చితంగా వంట చేసుకోవాలా లేదా? బిజీ అయినా కూడా బిజీ పీపుల్ షుడ్ ఆల్సో ఈట్, రైట్? అవునా కదా? కాబట్టి మీరు తినేదేదో 1 కిలో మటన్ తెచ్చుకుంటే, 1 కిలో చికెన్ తెచ్చుకుంటే, ఒక 1/2 కిలో ఎక్స్ట్రా తెచ్చుకొని ఒక ఫ్యామిలీకో ఒక వ్యక్తికో పిలవండి. అండ్ షేర్ యువర్ జాయ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. బిజీనెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్
reason, hindrance, you can overcome that. నాట్ హ్యావింగ్ ఆపర్చునిటీస్ అట్ హోమ్. ఇంతకుముందు ఈ వారంలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆలోచించినటువంటి విషయం, అంటే ఇళ్లలో ఇతరులను పిలవడానికి కొంత అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఎట్లా? మీరు ఒకవేళ రెంటల్ వేరే ఇంటి దగ్గర మీ ఓనర్ మీ పైనే ఉండొచ్చు అనమాట. ఎవరైనా మీ ఇంట్లో తలుపు కొట్టి కిక్కి అన్నాడు అనుకో, ఓయ్ ఎవరు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, ఇన్ని గంటలా, ఇంతమందా అనేసి ఊరికి సతాయిస్తా అంటారు కదా. అంటే ఓనర్ పక్కన ఉంటే అసలు తీసుకోకూడదు ఇల్లు. మేము మా యొక్క ఇంట్లో దాదాపు రిక్కి డాన్ పుట్టినప్పటి నుంచి ఉన్నాం. ఇప్పుడు వరకు అసలుకి అక్కడి నుంచి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా వెళ్ళలేకపోతున్నాం, బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ వీ హ్యావ్, రైట్? బట్ అట్లా అందరికీ దొరకదులేండి. బట్ పాయింట్ ఏంటంటే మీ ఇంటికి రెంట్ ఇచ్చినటువంటి ఓనర్స్ మీ పక్కనే ఉంటే వాళ్ళు కొంచెం కిరికిరి చేయొచ్చు, రైట్? అలాగే ఒక్క విశ్వాసి అన్బిలీవర్ అయితే, అంటే నీకు పిలవాలనిపిస్తుంది, నీ భర్త అవిశ్వాసం ఉండొచ్చు, నీ భార్య అవిశ్వాసం ఉండొచ్చు, వాళ్ళు కోఆపరేట్ చేయకపోవచ్చు. పరిస్థితి ఏంటి? నీకు పిలవాలని ఉంది కానీ నువ్వు కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నావు. అర్థమవుతుందా? అత్త, మామ, అమ్మ, నాన్న, బావమరిది, బావ, మరదలు, తోటికోడలు అన్నీ కలిపి ఒకటే ఇంట్లో ఉమ్మడి కుటుంబం అంటారు, కంబైన్డ్ ఫ్యామిలీ. అట్లాంటి కుటుంబంలో ఉన్నప్పుడు అందరు కలిసి తీసుకునే నిర్ణయం కొంచెం కష్టమవుతుంది. ఈ రెండు సమస్యలు కూడా ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు అవి కష్టం అనిపిస్తాయి. కానీ ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి? నువ్వు వండుకొని వేరే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చు అనమాట. అర్థమవుతుందండి? వేరే వాళ్ళని మీ ఇంటికి పిలవడానికి మీ ఇల్లు సహకరించినప్పుడు నువ్వే ఇతరులకి వేరే విధంగా ఆ యొక్క ప్రేమను పంచడానికి ఆలోచించవచ్చు. అర్థమవుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం కష్టమైనటువంటిది, కొంచెం ప్రాక్టికల్గా డిఫికల్ట్, కానీ యూ కెన్ ఓవర్కమ్ దట్, రైట్? వేర్ దెర్ ఈజ్ అ విల్, గట్టి చెప్పండి, రికార్డ్ అవుతుంది. వేర్ దెర్ ఈజ్ అ విల్, రైట్? మీది వినిపించదులేండి. ఓకే, లాస్ట్ ఇంపార్టెంట్ హిండ్రన్స్, ఇది ఇంపార్టెంట్. నాట్ హ్యావింగ్ అ డిజైర్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బీయింగ్ సీరియస్ టు ఒబే గాడ్స్ వర్డ్. ఒక బైబుల్ టీచర్ చెప్పారు, ఇది చాలా మంచి బైబుల్ టీచర్. ఏం చెప్పారంటే, ఆ విల్లింగ్నెస్ అనేటటువంటిది లేనప్పుడు ఆతిథ్యం చేయడం కష్టం. దట్ బికమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హిండ్రన్స్. ఆటంకాలన్నిట్లో కల్లా అది భయంకరమైన అతిపెద్ద ఆటంకం ఏంటంటే కోరిక లేకపోవడం, దేవుని ఆజ్ఞని పాటించాలి అనేటటువంటి ఆశ లేకపోవడమే పెద్ద హిండ్రన్స్. ఒకవేళ ఇది కనుక నువ్వు ఓవర్కమ్ చేస్తే మిగతా అన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు. నీకు పెట్టాలని కనుక, అంటే నీకు కనుక ఆతిథ్యం ఇవ్వాలనేటటువంటి ఆకాంక్ష, ఆ కోరిక, ఆ తృష్ణ నీలో ఉంటే ఎవ్వరు కూడా ఆపలేరు. ఇది ఎక్కడైనా ఇది సాధ్యమే, ఎవరికైనా సాధ్యమే, చిన్నపిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. నువ్వు అనుకున్నది నువ్వు జరిగించాలనుకుని నువ్వు జరిగిస్తావు. అది హ్యూమన్ నేచర్. అంటే దేర్ ఆర్ సమ్ అన్రియలిస్టిక్ థింగ్స్ ఉంటాయి, కానీ జనరల్గా మన యొక్క పరిధిలో మనం చేయాలనుకున్నటువంటివి, మనకు చేయాలని ఆశ ఉంటే మటుకు చేస్తాం. మనం ఆశ లేకపోతే చేయలేం మనం. అర్థమవుతుందా? నీకు క్రికెట్ చూడాలని ఆశ ఉందనుకోండి, కరెంటు పోతే ఏం చేస్తారు మీరు? కరెంటు ఉన్న చోటకి వెళ్తారు, రైట్? నీ ఆశని ఎవరు కూడా ఆపలేరు. యూ విల్ గో ఎక్స్ట్రా మైల్ అండ్ యూ విల్ డూ దట్. నీకు ఏదైనా సరే, ఒక షర్ట్ కొనుక్కోవాలనుకుంటే అది నువ్వు కొనుక్కొని తీరుతావు, అప్పు చేసన్నా కొనుక్కుంటావు నువ్వు, కానీ అట్లా చేయాలని లేదు. పాయింట్ ఏంటంటే నీ కోరుకుంటే నువ్వు దాన్ని బలపరుస్తావు. అంటే ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పిన దేవుని మాటను నెరవేర్చాలనే కోరిక నీకుందా? ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే, ఇఫ్ యూ క్లెయిమ్ టు బీ అ బిలీవర్, నువ్వు విశ్వాసివని నువ్వు చెప్పుకుంటే ఖచ్చితంగా ఈ కోరిక ఉండి తీరాలా. ఇంకా ఈ కోరిక బలపడతా ఉండాలి, ఈ కోరిక మనలో ఎదుగుతూ ఉండాలన్నమాట. దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ఎ బిలీవర్. కాబట్టి ఇవి కాకుండా ఇంకా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే మీరు తర్వాత చెప్పండి. ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్తున్నాను. దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రాక్టికల్ రీజన్స్ అన్నిటినీ కూడా నువ్వు
జయించాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞలకి షరతులు ఉండవు, ప్రామిసెస్కే ఉంటాయి షరతులు. దెర్ ఈస్ నో కండిషన్ ఫర్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. కమాండ్ అంటే కమాండ్ అంతే, రైట్? కాబట్టి వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ ద ఎక్స్క్యూజెస్, ఆల్ ద హిండ్రెన్సెస్. ఇప్పుడు 5th పాయింట్, 5వది. ఆతిథ్యం అంటే ఏంటో చూసుకున్నాం, ఎవరికి ఇవ్వాలో చూసుకున్నాం, సనుక్కోకుండా చేయాలని చూసుకున్నాం, అలాగే ప్రాక్టికల్ హిండ్రెన్సెస్ చూసుకున్నాం. ఇప్పుడు 5వది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షోయింగ్ హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఇవ్వడం వల్ల నీకు కలిగే ఆశీర్వాదాలు. ఇది మటుకు చాలా ఇష్టం మనకి, రైట్? ఇది ఇంపార్టెంట్ కూడా. ఆతిథ్యం ఇవ్వడం వల్ల నువ్వు నేను పొందుకోగలిగేటటువంటి కొన్ని ఆశీర్వాదాలని, దీవెనల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాబట్టి ఏంటి తెలుసా అండి అది? బ్లెస్సింగ్. సిన్స్ యు ఆర్ ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఫర్ దిస్, త్రూ దిస్. అంటే ఈ ఆజ్ఞను నెరవేరుస్తున్నావు కాబట్టి నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నిన్ను విమోచించినటువంటి నీ దేవుణ్ణి సంతోషపరుస్తున్నావు. దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు తయారవుతున్నావు. దేవుణ్ణి ఆనందింపజేసే వ్యక్తిగా తయారవుతున్నావు. బికాస్ ఇట్ ప్లీజెస్ గాడ్. దేవునికి ఇది ఎంతో ఆనందమైనటువంటి విషయం. దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నావు ఈ యొక్క ఆతిథ్యం ద్వారా. రెండోది చాలా ఇంపార్టెంట్. యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ ఎ గాడ్లీ వే. దైవికంగా ఇతర ప్రజల్ని నువ్వు ప్రభావితం చేయగలవు, చేస్తున్నావు. ఇంకో మాటలో, వెన్ యు ఆర్ డూయింగ్ హాస్పిటాలిటీ, నువ్వు ఆతిథ్యం చూపిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అండి? ఇతరులని దైవికంగా నువ్వు ప్రభావితం చేస్తున్నావు నువ్వు వాళ్ళని. ఎందుకంటే ఆతిథ్యానికి నీ ఇంటికి వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు నీ జీవితాన్ని చూస్తారు వాళ్ళు, నీ ఆనందాన్ని చూస్తారు వాళ్ళు, లేకుంటే నువ్వు షేర్ చేసుకునేటువంటి విషయాలను వింటారు వాళ్ళు. అక్కడ గడిపేటటువంటి ఆ కొన్ని గంటలు కూడా చాలా మధురానుభూతులుగా ఉంటాయి. ఫ్యూ అవర్సే ఉంటుంది మన ఆతిథ్యం టైంలో. కొన్నిసార్లు మనం డేస్ ఇవ్వాల్సి వస్తుందేమో, కానీ వెరీ ఫ్యూ టైమ్స్ మనం, అంటే ఎక్కువసార్లు మనం కొన్ని గంటలే ప్రజలతో గడుపుతాం. అది వాళ్ళకి ఎప్పుడు చెరగని ముద్రగా ఉండిపోతుంది. అంటే నీ జీవితంతో వాళ్ళని దైవికంగా ప్రభావితం చేయగలవు అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ 3వ పాయింట్ ఇది కనుక మీరు వింటే చాలా ఈ యొక్క ఆజ్ఞని పాటించడానికి కొంచెం మిమ్మల్ని మీరు పూనుకుంటారని అనుకున్నాను. ఏంటంటే యూ కెన్ బ్రింగ్ హీలింగ్ త్రూ దిస్ హాస్పిటాలిటీ బికాస్ యు ఆర్ లిస్నింగ్ టు దెమ్ అండ్ యు ఆర్ ఎంకరేజింగ్, యు ఆర్ ప్రేయింగ్ విత్ దెమ్. నువ్వు ప్రార్థన చేస్తున్న వాళ్ళతో కలిపి వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళ యొక్క దుఃఖాలని నువ్వు వింటున్నావు. కాబట్టి దెర్ ఈజ్ అ స్పిరిచువల్ అండ్ ఎమోషనల్ హీలింగ్ విల్ టేక్ ప్లేస్. ఆ యొక్క కుటుంబంలో అంటే జనరల్గా జరగనటువంటి ఆ యొక్క విషయాలు ఆ యొక్క ఆతిథ్యం అనేటటువంటి దగ్గర నీకు తెలియకుండానే, ఆ వ్యక్తికి తెలియకుండానే, ఆ యొక్క బైబిల్లో ఒక మాట ఉంది, ఐరన్ షార్పెన్స్ ఐరన్ అనేసి. ఒక ఇనుము ఇంకో ఇనుముని పదును చేస్తుందని సామెత ఉంది. అలాగే ఒక మనిషి ఇంకో మనిషిని తెలియకుండానే కలిసి ఉన్నప్పుడు పదును చేస్తాడంట, ప్రభావితం చేస్తాడు. కాబట్టి మనం తెలుసుకున్నప్పుడు దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎమోషనల్ హీలింగ్ విల్ టేక్ ప్లేస్. మనకు తెలియకుండానే లోపల అంతరంగంలో ఒక గొప్ప స్వస్థత అనేటటువంటిది జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం, నువ్వు చేసినటువంటి ఒక చిన్న విధేయత ఎంతమంది జీవితాలని ప్రభావితం చేస్తుందో తెలుసా అండి? మార్టిన్ లూథర్ గురించి మన అందరికి తెలుసు, అవునా? మార్టిన్ లూథర్ 15th centuryలో ఉన్నటువంటి వ్యక్తి. 42 years ఉన్నప్పుడు 25 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే అప్పుడున్నటువంటి వాళ్ళు నన్స్ దేవుని వాక్యాన్ని సరిగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళందరూ కూడా అంధకారంలో ఉన్నారు. ఎప్పుడైతే వాక్యం తెలిసిందో పెళ్ళి అనేటటువంటిది పవిత్రమైనది, అది మన చాయిస్, దేవుడు ఆ యొక్క అవకాశం ప్రతి ఒక్క మనిషికి ఇచ్చాడని వాళ్ళు గుర్తించినప్పుడు నన్ను అనేటటువంటి దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు వివాహం చేసుకోవడం జరుగుతుంది. కానీ కొంతమంది దాన్ని చాలా బ్యాడ్గా చిత్రీకరణ చేస్తారు. ద పాయింట్ ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కుటుంబంగా వాళ్ళు తయారయ్యారు. చాలా
అన్యోన్యమైన సంబంధం కలిగిన కుటుంబంగా తయారయ్యారు వాళ్ళు. అయితే అవుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరిగేదంటే, ఆ మార్టిన్ లూథర్ ఆయన ఏమని పిలిచేదంటే, వాళ్ళ భార్య డాక్టర్ మార్టిన్ లూథర్ అని పిలిచేదనమాట. డాక్టర్, గౌరవపూర్వకంగా అతన్ని సంబోధించేది. అయితే ఆయన దగ్గరికి అనేక మంది వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరితో కూడా కూర్చొని ఆయన భోజనం చేసుకొని వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళతోని డిస్కస్ చేసేవాడు ఆయన. అయితే ఆ యొక్క డిస్కషన్స్, ఆ యొక్క మాటలు ఏమైపోయినాయంటే ఒక పుస్తక రూపంలో వచ్చేసినాయి. టేబుల్ టాక్ అనేటటువంటి ఒక పుస్తకం. అంటే ఆయన చేసినటువంటి జర్నల్ కన్వర్జేషన్స్, ఆ యొక్క ఆతిథ్యంలో ఈమె ఎంతగానో ప్రతి ఒక్క విషయంలో ఆమె సహకరించి వాళ్ళు భోజనం పెట్టేదన్నమాట. ఆ ఇంటికి వస్తున్నటువంటి అతిథులకి ఆయన చెప్పినటువంటి మాటలే పుస్తక రూపంలో అయ్యి ఇప్పుడు అనేకమైనటువంటి క్రైస్తవ జనాల్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి దయచేసి మనం ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే 4వదిగా, విశ్వాసుల మధ్యలో సంబంధాలు బలపడతాయి, కట్టబడతాయి, బలపడతాయి. చాలా ఇంపార్టెంట్. ఆతిథ్యం లేకపోతే సంబంధాలు కట్టబడవు. ఆతిథ్యంలోనే సంబంధాలు మెరుగుపడతాయి. ఎందుకంటే స్పెషల్ ఫోకస్ అనేది జరుగుతుంది అక్కడ, స్పెషల్ అటెన్షన్ అనేది జరుగుతుంది. నువ్వు పేరు తెలుసుకుంటావు, వాళ్ళ పిల్లల పేరు తెలుసుకుంటావు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటావు. కాబట్టి వ్యక్తిగతంగా ఆ యొక్క ఇద్దరు ఒకరినొకరు తెలుసుకొని ఆ యొక్క బంధం అనేటటువంటిది కట్టబడి బలపడుతుంది ఆల్రెడీ. మిగతా దగ్గర అది జరగదు. రైట్? దయచేసి ఈ విషయం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ అ బ్లెస్సింగ్. యూ విల్ బిల్డ్ రిలేషన్షిప్స్ అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా నీకు తెలియకుండానే నువ్వు నీ జీవితంలో ఉండే ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? నెక్స్ట్ 5th, యూ కెన్ లీవ్ అ గాడ్లీ లెగసీ టు యువర్ చిల్డ్రన్. నీకు తెలియకుండానే నీ పిల్లలు ఆతిథ్యం ఇచ్చే పిల్లలుగా తయారైపోతారు. ఒక కుటుంబం కనుక ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా, తర్వాత తరం కూడా ప్రభావితం అవుతుంది. ఒకవేళ నువ్వు ఆ విధంగా లేకపోతే వాళ్ళు కూడా ఆ విధంగా ఉండరు. ఆతిథ్యం ఇవ్వడం అనేటటువంటిది కష్టమైపోతుంది. ఇప్పుడున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి లోకంలో మనం ఉన్నాం. అతిథి దేవోభవ అనేటటువంటి కల్చర్లో మనం ఉన్నప్పటికీ మనిషి యొక్క స్వార్థం తారాస్థాయికి వెళ్ళిపోయింది. నేను, నాకు, మేము, మాకు అనేటటువంటి స్వార్థం, సెల్ఫ్ అనేటటువంటి లోకంలో ఉన్నటువంటి మనం ఈ ఆతిథ్యం అంటే దానికి ఆ కంఫర్ట్ జోన్ మించి రావాలి మనం. కాబట్టి మనం పోరాడాలి ఈ విషయంలో మనం ఎంతగా జీవించాలంటే మన పిల్లల్ని ఒక గాడ్లీ లెగసీ వాళ్ళు ఉండేటట్లుగా మనం చూడాలి. ఇది జనరల్గా జరిగేటటువంటి విషయం. మినహాయింపులు ఉన్నాయి. మళ్ళా నువ్వు ఆతిథ్యం ఇచ్చేటటువంటి బిడ్డగా ఉన్నా కూడా నీ పిల్లలు కొన్నిసార్లు, వెరీ ఫ్యూ కేసెస్, ఎక్సెప్షనల్ కేసెస్లో వాళ్ళు ఆ విధంగా తయారవ్వరు. దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి జనరల్గా మనం ఆలోచన చేస్తే ఆతిథ్యం ఇచ్చేటటువంటి కుటుంబంలో పిల్లలు కూడా ఆతిథ్యం ఇచ్చే వాళ్ళ తయారవుతారు. న్యాచురల్గా ఆ యొక్క ఫ్లో, ఆ పిల్లల పిల్లలు ఆ యొక్క లెగసీ అనేటటువంటిది కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి మేక్ హాస్పిటాలిటీ యాజ్ యువర్ లైఫ్ స్టైల్. ఈ యొక్క ఆతిథ్యం అనేటటువంటిది నీ జీవితపు అలవాటుగా నువ్వు మార్చుకోవాలి. అర్థమవుతుందా? నీ జీవితం యొక్క అలవాటుగా నువ్వు మార్చుకోవాలి. మేము బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం ఒకటి జరిగింది. ఒక ఇంటికి వెళ్ళాం మేము. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ నుంచి స్ట్రైట్గా ఈ యొక్క పిల్లరు అక్కడి నుంచి అక్కడికి, అదే వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లో ఈ యొక్క పుల్పిట్ నుంచి అక్కడి వరకు హాలు, ఇక్కడ ఒక రూమ్, ఇంతే రూమ్, ఇక్కడ ఒక కిచెన్, ఇంతే హాల్. మీరు చూడండి, ఇక్కడ 3 రూమ్లు ఉన్నాయి. బట్ దట్ ఉమెన్ ఈస్ నోన్ ఫర్ హాస్పిటాలిటీ. ఎంతమంది వెళ్ళినా సరే అంతమందికి ఇష్టపూర్వకంగా తన మనస్సు మొత్తం కూడా దాంట్లో పెట్టి చేసి వాళ్ళకి దీవెనగా పెట్టేస్తుంది. పేదవాళ్ళు కానీ పెద్ద హృదయం ఉంది వాళ్ళకి. షాక్ అయిపోయినాం మేమైతే. కేవలం వట్టి పాస్టర్లకి వారికి మాత్రమే కాదు,
పాస్టర్లకు పెట్టేటటువంటి కుటుంబాలు ఉన్నాయి, కానీ విశ్వాసులకి, వేరే అవిశ్వాసులకి, ఎవరికైనా సరే, బంధువులకి, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళ్ళేటటువంటి ఆ లైఫ్ స్టైల్ ఆమె కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది మాకు. ఎంత ఆనందంగా పనిచేస్తుంది తెలుసా అండి. ఆమె ఇప్పటికీ మా హృదయంలో ఎప్పటికీ గుర్తుంది, ఎప్పటికీ ఉంటుంది ఆమె. యూ షుడ్ బి నోన్ ఫర్ హాస్పిటాలిటీ. నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు, వీళ్ళు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అని ఇతరులు చెప్పగలగాలి. దేవుని మహిమ కోసం ఇతరులు చెప్పగలగాలి. వాళ్ళ కోసం మనం చేయడం లేదు, మనం చూసి వాళ్ళు చెప్పేంతగా మన జీవితం ఉండాలి. ఇట్ షుడ్ బి అన్డినయబుల్ ఫ్యాక్ట్. అంటే అర్థం ఏంటి? ఎవ్వరూ నిరాకరించలేని సత్యంగా నీ జీవితం, నా జీవితం తయారవ్వాలి. నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, నా కుటుంబాన్ని చూసినప్పుడు, ఇలా ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అనేటటువంటిది. కాబట్టి పాస్టర్స్, మీరు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారా? అప్కమింగ్ పాస్టర్స్, మీరు పరిచయం చేయాలనుకున్నప్పుడు అతిథి ప్రియులుగా మీరు ఉండాలి. విశ్వాసులుగా మీరు ఒకరినొకరు ఆతిథ్యం ఇస్తున్నారా? కాబట్టి ఈ విషయాల్ని మీరు మీ హృదయంలో పెట్టుకోండి. సనుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వండి, చీర్ఫుల్గా, ఆనందంగా ఇవ్వండి. మీకున్న రిసోర్సెస్ మీరు షేర్ చేసుకోండి. మీరు ఎక్స్ట్రా ఏం చేయడం లేదు. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి కొంత మీరు వెచ్చించాల్సి వస్తుంది, కొన్నిసార్లు మీ ఇంట్లో కాకుండా బయట ఇవ్వాల్సి వస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఆజ్ఞని పాటించాలని ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. సీరియస్గా తీసుకోవాలి ఈ నిర్ణయాన్ని, లైట్గా తీసుకోవద్దు. మీరు కమిట్మెంట్ తీసుకోవాలి. మీరు కనుక ఏ కమిట్మెంట్ తీసుకోకపోతే మీరు ఎప్పుడు నెరవేరుస్తున్నారో మీకే తెలియదు. స్పాంటేనియస్గా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి తీసుకోవడం కాదు, మీరు డెలిబరేట్గా చేయాలి. డెలిబరేట్గా అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. వారానికి ఒకసారా, 2 వారాలకు ఒకసారా, నెలకు ఒకసారా, వారానికి 2 సార్లా, ఎప్పుడు చేయాలి? వన్స్ ఇన్ 1 మంతా, లేకుంటే ట్వైస్ ఇన్ ఎ మంతా, ఏదో ఒకటి మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ డిసైడ్ ఇట్ నౌ. కళ్ళు మూసుకొని ఒక సమయంలో మీరు ఆలోచన చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి, రైట్? ఒకవేళ మీరు పిల్లలు ఉండి మీకు ఆతిథ్యం ఇవ్వాలని ఆశ ఉంటే మీ పేరెంట్స్ కోసం మీరు ప్రేయర్ చేయండి. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ది అథారిటీ, రైట్, పవర్. సో యూ కెన్ ప్రే ఫర్ యువర్ పేరెంట్స్. సీరియస్గా తీసుకోండి. సనుక్కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం ఈయుడి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రభువు యొక్క విషయంలో, ఈ యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు గొప్ప ఆతిథ్యం ఇచ్చినటువంటి దేవుడు నాయన. మేము మీకు శత్రువులుగా ఉన్నాం, మేము మీకు దూరస్తులుగా ఉన్నాం. అయినప్పటికీ నాయన మీరు మమ్మల్ని కనికరించి మీ ప్రేమను మాకు చూపిస్తున్నారు. మీతో నాయన మీ యొక్క పరలోకాన్ని పంచుకోవడానికి మాకు సహాయం చేశారు. మీ బిడ్డలుగా మేము కూడా ఆ విధంగా మా శక్తి కొలది మాకు మీ పట్ల ఉన్న ప్రేమను బట్టి విశ్వాసులుగా ఒకరికొకరు మేము ఈ పని చేయడానికి మాకు సహాయం చేయండి. ఈ ఆజ్ఞను మేము సీరియస్గా తీసుకొని మా కుటుంబంలో ప్రభువా వ్యక్తిగతంగా మేము నెరవేర్చడానికి సహాయం చేయండి. తద్వారా మిమ్మల్ని మేము మహింపరచగలం, సంతోషపెట్టగలం. మా జీవితాలకు కూడా ప్రభువా ఎంతో గొప్పగా దీవెనకరంగా అవుతాయి. దయచేసి ఈ విషయంలో మీరు మాకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.